దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22, 23 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22, 23 వచనాలు చదువుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నేను నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. నీ నామమున అనేకమైన అద్భుత కార్యములు చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అక్రమము చేయవారలారా నా యొద్ద నుండి పొందని వారితో చెప్పుదును. ఆ వాక్యం 27వ వచనం వరకు చదవాలి, తర్వాత చదువుదాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనంతో మాట్లాడగా 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపను, నీ అభిషేకమును, నీ బలమును మా మధ్యలో ఉంచిన విధానం వచ్చేదనాలు, స్తోత్రాలు. నీ శక్తి చేత మనం భద్రపరిచిన విధానం వచ్చేది. ఈ దాసును మరుగుపరిచి దేవా ఈ దినం మాతో మాట్లాడు, కృపలా భద్రపరచండి. నువ్వు కడ వరకు నడిపించుకొని అగ్ని కంచి కావాలి, కృపలా భద్రపరిచి మహిమ కావాలి కష్టించు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22, 23 వచనంలో మూలవాక్యంగా తీసుకున్నాం. అయితే ప్రభువా అని నన్ను పిలిచిన ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా చిత్త ప్రకారం చేయవాడు మాత్రమే ప్రవేశించునని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రేమించి మాట్లాడుచున్నాడు. మనం ప్రభువా అని పిలవడం దేవుని చిత్తము కాదా? తలపై తల. మనం ప్రభువా అని పిలవడం దేవుని చిత్తము కాదా? సంఘానికి రావడం దేవుని చిత్తము కాదా? దేవుని నమ్ముకోవడం దేవుని చిత్తము కాదా? వచ్చి మోకరించి ప్రభువా పిలుస్తున్నాం కదా, అది దేవుని చిత్తము కాదా? ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది, ప్రభువా అని నన్ను పిలిచిన ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడం కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఏంటి తండ్రి చిత్తము? ఆ తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్స్తేనే మనం రాజ్యానికి వెళ్తాము. సంఘానికి రావడం వల్ల లేదా మోకరించి ప్రార్థన చేయడం వల్ల, అవునా? ఎస్ అంటే రాకూడదని అర్థం ఉందా? ప్రభువా పిల్లదని ఇక్కడ వాక్యం చెప్పట్లేదు. పిలిచే ప్రతి వాడు వెళ్ళలేడు. ఎవరు వెళ్తారు? అలాగే పిలిచి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు మాత్రమే వెళ్ళగలడు. ఏంటి దేవుని చిత్తము? కిందన మన 22వ వచనంలో అక్కడ ఒక వాక్యం ఉంది. అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? ఎందుకు ఆ మాట వారు పలుకుతున్నారు? ప్రభువా నీ నామమున మేము ప్రవచింపలేదా? మేము దయ్యములు వల్లగొట్టలేదా? అద్భుత కార్యములు చేయలేదా అని అంటే ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలియదు, అక్రమ చేయవల్లరా నా యొద్ద నుండి పొందని పొండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రవచించే కృపావరం ఉండడం, దయ్యాలు వెళ్ళగొట్టే కృపావరం ఉండడం, అనేక అద్భుత కార్యాలు చేసే కృపావరం ఉండడం దేవుని చిత్తం కాదా? వీరందరూ కూడా దయ్యాలు వదలగొట్టారు, ప్రవచించే వరము గలవారు. వీరందరూ కూడా అనేక ఆశ్చర్య కార్యములు చేయవారు. అయితే వీరు కూడా విలువబడ్డారు. ఇక్కడ వాక్యం అంటుంది, వీరు ప్రభువును చూచారా? చదువు ఒక్కసారి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి. ఎవరిని చూచంట? ప్రభువును చూసి. ఎవరిని చూసి అంటే ఎత్తబడిన వారు కూడా ప్రభువును చూడగలరా? అంటే ఎత్తబడిన వారు ప్రభువును చూడగలిగి కూడా దేవుని చిత్తం చేయకుండా ఉన్నారంటారా? అంటే ఎస్, ఒక గుంపు ప్రజలు ఈ విధంగా ఉంటారు. ఎత్తబడే స్థితిలో ఉండి కూడా ప్రభువును చూచి స్థితిలో ఉండి కూడా
ఆయన చిత్తాన్ని కనుగొనలేక ఆయన చిత్తము ఇది, ఆయన చిత్తం యొక్క అద్భుత మర్మం ఇది అని తెలుసుకోలేక చాలా మంది ఆయన చూసి కూడా ఎత్తబడలేరు. అందుకే వెంటాడు ఆయన నన్ను చూస్తారట. ఎవరు చూస్తారు? యేసుక్రీస్తు ప్రభువుని చూసి ఈయన కొచ్చిరేస్తారు. కొచ్చిరేసేంత వరకు దేవుడు రాక లాగుద్దా? అంటే వీరందరూ కూడా ఆయన చూసిన వారే. చూసిన వారికి దేవుని చిత్తం చేయడం చేత కాలేదంటారా? ఈనాడు క్రైస్తవ సంఘము కావచ్చు, క్రైస్తవ మనము కావచ్చు, అమ్మో సత్యంలో కట్టబడ్డం అనబడచ్చు, అమ్మో మేము ప్రార్థన చేస్తున్నాం కదా అనొచ్చు. కానీ చాలా మందికి ఆయనతో నేరుగా మాట్లాడే అనుభవం ఉన్నా కూడా, ఆయన చూసే అనుభవం ఉన్నా కూడా ఏది అక్రమమో ఏది క్రమమో తెలియని స్థితిలో చాలా సంఘాల మాట పక్కన పెడితే చాలా మంది క్రైస్తవులు కట్టబడ్డారు ఈ దినాన్న. అంటే నేరుగా చూసి ఆయనతో మాట్లాడే స్థితి నాకున్నా నీకున్నా అక్రమం తీసుకోకపోతే, ఏంటంటే నీలో ఉన్న అక్రమం తీసుకోలేకపోతే, నేను అంటున్నాను దేవుడు నీతో మాట్లాడిన కూడా ఆయన చిత్తమును నెరవేర్చని స్థితి ఉంటావు కాబట్టి ఆయన రాజ్యానికి వారసుడు కానేరవు. అది ఎక్కడ వారసుడు అంటే భూమి మీదకే ఆ వారసత్వం పనికొస్తుంది. ఆయన నీ వరను బట్టి ఆయన మహింపరచబడతాడు. ఎవరో దేవుడు. నీ వరాన్ని బట్టి నీకు ఇచ్చే కృప బట్టి ఆయన మహింపరచబడతాడు. నీవు మహింపరచబడాలంటే పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత నీవు మహింపరచబడతావు. ఎప్పుడంట ఆయన చూస్తూ ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్తానుసారంగా నడిచేట్లయితేనే. దేవుడికి స్తోత్రం. ఏది మనలో ఉన్న అక్రమము, ఏది మనలో ఉన్న క్రమము? దేవుడు ఏ క్రమం గురించి మాట్లాడుతున్నాడు, ఏ అక్రమం గురించి మాట్లాడుతున్నాడు? అమ్మో నాలో ఈ అక్రమం ఉంది అని తెలుసుకోగలుగుతున్నావా? అంటే చాలా మంది క్రైస్తవులు తెలుసుకోని స్థితి. అమ్మో నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను భాషతో మాట్లాడుతున్నాను కదా, మంచిదే, కాదంటే చేయొచ్చు, భాషతో మాట్లాడచ్చు, ప్రవచించచ్చు, దెయ్యాలను వదలగొట్టచ్చు, ఆశ్చర్యకార్యాలు చేయొచ్చు, దర్శనాలు చూడొచ్చు, సమస్తమును చేయొచ్చు. అది దేవుని చిత్తమే. అయితే ఇంకో దేవుని చిత్తం ఏంటంటే నీలో ఉన్న అక్రమం ఏదైతుందో ఇది తప్పు అని అనిపిస్తుందే దాన్ని నువ్వు తీసివేసుకోవాలంట. ఇదేంటి? తప్పున్న వారు కూడా ప్రవచిస్తారా అని డౌట్ రావచ్చు. తప్పున్న వారు కూడా దెయ్యాలు వదిలికొడతారా అని డౌట్ రావచ్చు. అంటే పాపం ఉన్నవారు కూడా అక్రమం ఉన్నవారు కూడా ఆశ్చర్యకార్యం చేస్తారా అని డౌట్ రావచ్చు. అంటున్నాను చేస్తారు. ఎప్పుడు మీరు తెలుసుకోవాలంట, నేను చేస్తున్నాను, నాలో అక్రమం ఉంది, నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే జస్ట్ లైక్ సంసోను మనం చూడొచ్చు. ఎవరిని? సంసోను చూడొచ్చు. చాలా మంది బైబిల్ ప్రవక్తలు అనబడ్డవారు చాలా మంది ఉన్నారు. అందరూ కూడా దేవుడు కృపను పొందుకొని చాలా వరాల ఫలాలు పొందుకున్నారు, దేవుని బలం పొందుకున్నారు. పాపం ఏలుబడి చేస్తున్నా దేవుడి చిత్తాన్ని చేయలేకపోయినా కొంతవరకు వారు వాడబడ్డారు. అంటున్నాను ఈ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంసోనుకి ఇచ్చిన కృపే సంఘానికి దేవుడు అనుగ్రహించాడు. అయితే దేవుని చిత్తాన్ని సంసోను చివరి వరకు తీసుకువెళ్ళలేకపోయాడు. ఆయన నాజీరు చేయబడ్డాడు. అన్నను ఈ విధంగా సంఘంలో నీవు పరలోక రాజ్యానికి నాజీరు చేయబడ్డావు. దేని కొరకు? పరలోక రాజ్యం నిమిత్తమే నువ్వు నాజీరు చేయబడ్డావు. దాని ప్రకారము పరలోక రాజ్యానికి నువ్వు ఎత్తబడాలి. అవునా? పరలోక రాజ్యం నువ్వు ఎత్తబడాలి. ఎప్పుడు ఎత్తబడతావు అంటే నీ క్రమము లేక అక్రమం లేకపోతే, క్రమణ జీవితం ఉండగలిగితే, భక్తి జీవితంలో అద్భుతమైన క్రమము ఉండగలిగితే నువ్వు ఎత్తబడగలవు. లేకపోతే వారినట్టుగానే యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని కూడా ఏమంటారట? అక్రమం చేయాలి. మీరెవరు నాకు తెలియదు, అక్రమం చేయవలరా. మీరు దేవుని చూడొచ్చు. ఏంటంటే దేవుని మీరు చూసి దేవుని అడుగుతున్నారు అంటే దేవుడు మాట్లాడే అనుభవం ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ దేవుని చిత్తం ఏంటి? ఆ చిత్తాన్ని ఒకవేళ నేను ఈ దినాన్ని కనుగొనలేకపోతే ఈ దినాన్న నీవు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళవు. అప్పుడు ప్రభు అని పిలిస్తే మీరెవరు నాకు తెలియదు, అక్రమం చేయవర్లారా నా యొద్ద నుంచి తొలగిపోండి. ఈ మాట దయచేసి ఆలోచించాలి. అన్యులతో చెప్పట్లేదండి. ఎవరితోని? అన్యులతో చెప్పట్లేదు. దేవుణ్ణి నమ్మని వారితో ఈ మాట
దేవుడు పలకట్లేదు. దేవుడు నమ్మి సంఘానికి వచ్చి మోకరించి ప్రభువారు ప్రార్థన చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరితో దేవుడి దేవుని మాట్లాడుతున్నాడు. ఎస్, సంఘానికి వచ్చి ఫలాలు పొందుకొని ప్రవచించే కృపావరం కలిగి, దయ్యాల కృపావరం కలిగి, ఆశ్చర్య కార్యములు చేయగల కృపావరం కలిగిన వారితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సార్వత్రిక సంఘంతో ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, చాలా మంది నేను చూస్తున్నాను దేవుణ్ణి. ఎస్, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను పరలోక రాజ్యం వెళ్తానంటే నాలో అక్రమం ఉంటే, నేను అంటున్నాను పరలోక రాజ్యము చేరలేము. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8, 9, 10, 11, 12 వచనాలు చదువుకుందాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియజేసి, ఏంటంట? తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియజేసి ఎప్పుడు తెలియజేస్తాడంట? కాలము సంపూర్ణమైన పైకెత్తాల, తల్ల పైకెత్తాల. ఎప్పుడు తెలియజేస్తాడు? కాలము సంపూర్ణమైనప్పుడు. సంఘం సంపూర్ణం అయినప్పుడు ఇక్కడ రాయలేదండి, అర్థమవుతుందా? ఏంటంట? కాలం సంపూర్ణ. కాలము, కాలగతులు, ఒక సమయం మనకి ఇచ్చాడు. కాలం అంటే అర్థం ఏంటి? ఒక సమయం, ఒక కాలం మనకి ఇచ్చాడు కదా, అది సంపూర్ణం అగునప్పుడు అంట. సంఘము సంపూర్ణం ఆగినప్పుడు, లేకపోతే నేను సంపూర్ణం ఆగినప్పుడు, లేదా నువ్వు సంపూర్ణం ఆగినప్పుడు వాక్యం చెప్పట్లేదు. నువ్వు సంపూర్ణం అయ్యే వరకు ఆయన ఆగడు. అర్థమవుతుందా? కాలము సంపూర్ణం అగునప్పుడు అంటే అర్థం అంటే, కాలము సంపూర్ణము ఆయన వచ్చి సిలువను పొందిన తర్వాత కాలము సంపూర్ణమైంది. కాలము సంపూర్ణమైంది. ఇంకా సంఘము సంపూర్ణ స్థితిలోకి సిద్ధపడాలి. సంపూర్ణం అవ్వాలంటే ఎన్నను ఆ చిత్తం యొక్క మర్మము దేవుడి దినంతో మాట్లాడాలా, సంఘంతో మాట్లాడాలా. సంఘంతో ఆ చిత్తం యొక్క మర్మం మాట్లాడితేనే ఆ మర్మము సంఘమును ఎరిగి ఎన్నను కాలంతో పాటు నీవు కూడా సంపూర్ణ స్థితిలోకి వెళ్ళగలవు. లేదు సంపూర్ణత మానవుడికి లేదంటే. అందుకే మనం చదువుకున్న 8వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో, కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నదే గాని. ఏంటంటే ఆయన సంకల్పము, ఇక్కడ వాక్యం మాట్లాడుతుంది ఏంటంట? ఆయన యొక్క చిత్తం యొక్క మర్మము ఏమని ఇక్కడ మాట్లాడుతుందంటే, చదువు. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని. ఏంటిదా? పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చబడవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఒక్క నిమిషం. అంటే తనలో తాను నిర్ణయించు. ఏంటి పరలోకంలో ఉన్నవి? పరలోకంలో ఉన్నాయి ఏంటి? భూమి మీద ఉన్నవేంటి? రెండు ఏకం చెయ్యాలని తనలో తను అనుకున్నాడంట యేసుక్రీస్తు ప్రభువారు. చెప్పగలరా? పరలోకంలో ఉన్నవేంటి, భూమి మీద ఉన్నవేంటి? రెండు ఏకం కావాలా? అన్నను అదే పరిపూర్ణత. అర్థమవుతుందా? రెండు ఏకం కావాలా? రెండు ఏకం కావాలంటే అన్నను మత్తయి 6వ అధ్యాయంలో రాయబడింది 10వ వచనం అనుకుంటా, పరలోకంలో చేరుకు దేవుని చిత్తము ఏంటి? చదవగలరా? 6:10. మత్తయి 6:10 చదువు. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చినట్టు భూమి మీద కూడా నెరవేరును గాక. దేవుని స్తోత్రం. ఏది ఏకం కావాలంట? పరలోకంలో ఉన్న దేవుని చిత్తము, భూమి మీద ఉన్న దేవుని చిత్తము రెండు ఏకం అయితేనే నేను కాలం అయితే సంపూర్ణమైంది. ఇంకా సంపూర్ణం కావాలా? సంఘము సంపూర్ణం కావాలా? సంఘము సంపూర్ణం కావాలంటే సేమ్ అక్కడ జరుగుతున్న దేవుని చిత్తము భూమి మీద సంఘంలో, ఎస్ నీలో నాలో ఆ దేవుని చిత్తాన్ని చేయగలిగితే అంటున్నాను, అప్పుడు పరిపూర్ణత వస్తుంది. అప్పుడు పరలోకంలో ఉన్నది
భూమి యందు భూమి యందున్నది. పరలోకంలో దేవుని చిత్తము ఏంటి? పరలోకంలో దేవుని చిత్తం స్తుతించు. అద్భుతంగా అద్భుతమైన ఆరాధన జరుగుతుంది అక్కడ. ఏం ఆరాధన? అద్భుతమైన ఆరాధన. పరలోకంలో దేవుని చిత్తము, అద్భుతమైన ఆరాధన. ఆయనే వాక్యం కాబట్టి ఆ వాక్యము సింహాసనీశ్వరుడై అక్కడ కూర్చుంటే ఆయన ముందు వేల కొలది లక్షల కొలది దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని అద్భుతమైన ఆరాధన చేస్తున్నాడు. అద్భుతమైన దేవుని చిత్తము అక్కడ జరుగుతుంది. అదే దేవుని చిత్తము భూమి మీద జరగాలి. ఈ రెండు ఏకం కావాలా? ఈ రెండు ఏకం కావాలంట. ఆయన చిత్తంలో ఉన్న మర్మం అది. అండర్లైన్ చేసుకున్న వాక్యం. ఆయన చిత్తంలో ఉన్న మర్మం ఏంటంటే అక్కడ జరుగుతున్న దేవుని చిత్తము, భూమి మీద ఉన్న దేవుని చిత్తము, భూమి మీద ఉన్న దేవుని, ఈ రెండు కూడా ఏకమైతేనే కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన దయా సంకల్పం అనే వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి ఆ దయా సంకల్పము సంఘం మీద దేవుడు ఉంచాడు. ఆ చిత్తం యొక్క మర్మము ఈ దిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రెండు ఏకమైతేనే ఒక అద్భుత కార్యము సంఘంలో జరుగుద్ది, నీ జీవితంలో జరుగుద్ది, నీ కుటుంబ జీవితంలో జరుగుద్ది. అప్పుడు ఈ రెండు ఏకం కావాలంటే సామాన్య విషయం కాదండి. నీలో ఉన్న అక్రమను తీసివేసుకోవాలి. ఏంటి అక్రమము? నేను పరిశుద్ధంగా ఉన్నానులే కదా, నేను చర్చికి వెళ్తున్నానులే, నేను అట్టాసన బతికేస్తున్నానులే, లే కాదు అంటే అదవుతుందా? ఆమె మీద నేను పర్వాలేదులే, లే కాదు. ఏది అక్రమము? నువ్వు అనుకున్న పరిశుద్ధ నీకు అక్రమంగా ఉందా? అవునా? నువ్వు అనుకుంటున్న నీతి నీకు అక్రమంగా ఉందా? ఎస్ ఎస్, నా నీతి నేను బాగానే ఉన్నానులే కాదు. నేను అంటున్నాను, ఏది అక్రమంగా నిన్ను తీసుకువెళ్తుంది, ఏ అక్రమం నేను చోటు చేసుకుంటుంది, ఏ అక్రమం బట్టి మీరెవరు నాకు తెలియదంటే ఎవరు మాట్లాడుతున్నాడు? ఎవరితో అన్నాడంటే దేవుని చూసే కృప ఉండేవారు ఇక్కడ మాట్లాడుతున్నారు. మన మూలవాక్యం తీసుకున్నాం కదా, దేవుణ్ణి వీరు చూసి అయ్యా నీ నామను ప్రవచించలేదా అంటారంట. అంటే ప్రవచనం తప్పున వాక్యం చెప్తుందా? ప్రవచనం తప్పున వాక్యం చెప్పట్లా. అన్ని కృపావరాలు కలిగి ఉండి అద్భుతమైన ప్రార్థన చేసే కృప కలిగి ఉండి నీలో ఉన్న అక్రమాన్ని నువ్వు తీసివేసుకుంటే అవి నీకు పనిచేస్తాయి. నీతో పాటు ఎస్, నువ్వు ఎవరికైతే ప్రవచనం చెప్తావో, నువ్వు ఎవరికైతే విడుదల చేస్తావో వారితో పాటు నీవు కూడా పరలోక రాజ్యానికి వెళ్తావు. అక్కడ వాక్యం చెప్పబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:9 ఒకసారి మనం చదివినట్టయితే, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చెప్పిన తన చిత్తము గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన యేడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. చదువు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, అంటే నిన్ను నన్ను ముందుగా నిర్ణయించి అనేక మంది ప్రజలు మనకు ఉంటుండగా, దేవునికి ఉంటుండగా, ప్రపంచంలో అనేక మంది ఉంటుండగా నిన్ను నన్ను కూడా ఏం చేశాడంట? ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఎవరి యందు స్వాస్థ్యముగా? ఆయన యందు అద్భుతమైన స్వాస్థ్యము. ఎవరంటే సంఘంలో కట్టబడ్డ నీవు నేనే. ఆ చిత్తం యొక్క మర్మము నేను అంటున్నాను. ఎస్, పరలోకం ఉన్న దేవుని చిత్తము, భూమి మీద దేవుని చిత్తము, ఈ రెండు ఏకము కావాలి. అది పరిపూర్ణత సదృశం. ఏకమైతేనే క్రీస్తులో మనం ఏకం కాగలము. క్రీస్తు మనల్ని తండ్రి దగ్గరికి ఏకము చేయడానికి తీసుకువెళ్ళగలడు, లేకపోతే తీసుకువెళ్ళలేడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగుగాక. అందుకే మనం చదువుకున్న వాక్య భాగంలో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. నేను అంటున్నాను, క్రీస్తులో మనం ధనవంతులమా అంటే ఎవరు చేశారంట? ఆ కృపా సంకల్పం బట్టి దేవుడు మనల్ని
చివరి 12వ వచనం చదువు. ఎన్నోది? ఎఫెసీయులు 1:12. మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవల్లని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును. ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును. 13వ వచనం చదువు. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. వీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునియాక. హల్లెలూయా. నేను అన్నాను, ఈ చిత్తం యొక్క మర్మము ఎరిగి మనము క్రీస్తులో ఏకము కాలేకపోతే నువ్వు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడలేని వాడివే. అర్థమవుతుందా? చాలా స్టెప్లు ఉన్నాయి అక్కడ కదా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, మనము క్రీస్తు యందు ఏకం కావాలా. పరలోకంలో ఉన్నవి, భూమి మీద ఉన్నవి, అంటే పరలోకంలో దేవుని చిత్తం, భూమి మీద దేవుని చిత్తం రెండు ఏకం అయితేనే మన క్రీస్తునందు ఏకం కాగలం. క్రీస్తునందు ఏకం అయితేనే అని అంటున్నాను. దేవుడు స్తోత్రం. పరలోక రాజ్యంలో ఆయన నందు ఏకం కాగలము. అది దేవుని చిత్తము. ఎస్. ఆ కింద వచనాలకు వస్తే ఆయన మనల్ని పరిపూర్ణంగా మనల్ని ఎన్నుకొని ఆయనకి మనల్ని స్వాస్థ్యంగా చేస్తున్నాడు కదా. ఆ స్వాస్థ్యం ఎందుకు స్వాస్థ్యంగా చేసుకున్నాడంట? ఆయన యొక్క మహిమకు ఏంటంట? ఆయన మహిమకు మన కీర్తి అంతేనా కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచను. ఎవరైతే ఏర్పాటు చేసుకున్నాడో వారిని ఆత్మ చేత ముద్రించాడు. నేను అంటున్నాను, ఆత్మ చేత ఈ దినాన్న ముద్రించబడకపోతే ఇంకో ముద్ర ఉంటుందట. అది ఎక్కడ ఉంది? అది ఎక్కడ? ప్రజ్ఞలో ఉంది. ఏ ముద్ర అంట? 666 3 ముద్ర. ఆత్మ చేత నువ్వు ముద్రింపబడాలి అంటే ముందు దేవుని చిత్తాన్ని చేయగలగాలి. అయితే ఆత్మ చేత ముద్రింపబడిన వారు, ఆత్మాభిషేకం పొందిన వారందరూ ముద్రింపబడినట్టేనా అంటే, ఆత్మ చేత నింపబడే వారందరూ ముద్రింపబడినట్టేనా అంటే, ఇక్కడ ఆత్మ చేత నింపబడిన వారు ప్రవచిస్తున్నారు, ఆత్మ చేత నింపబడిన వారు దెయ్యాలు వదలగొడుతున్నారు, ఆత్మ చేత నింపబడిన వారు అద్భుత కార్యాలు చేస్తున్నారు. వారు దేవుడు అక్రమ చేయవలరా, మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుంచి పొండి అన్నాడు. మరి వారి సంగతి ఏంటి? వారు కూడా ఆత్మ చేత ముద్రింపబడ్డారు కదా. అవునా? నిజమే. ఆయన చిత్తము లేకుండా అద్భుతమైన ఆత్మ చేత ముద్రింపడలేవు. ఆయన చిత్తము చేయకుండా చాలా మంది ఏది ఆయన చిత్తము కనిపెట్టలేక, అందుకే అక్కడ వాక్యం ఆయన చూస్తారట, ఆయనతో మాట్లాడతారు కానీ మీరు ఎత్తబడరు. అర్థమవుతున్న వాక్యం. వాళ్ళు చూసే కృప ఉంటుంది వీళ్ళకి, ఆయనతో మాట్లాడే కృప కూడా ఉంటుంది కానీ ఎత్తబడే కృప వీళ్ళకి లేదో. మరి పొందే ఆత్మ చేత ముద్రింపడలేదంటారు వీరు. ఆత్మ చేత ముద్రింపడలేదంటారా? ముద్రింపడ్డారు. నేంట ఆత్మ చేత వీరందరూ ముద్రింపడిన వారే. నేన్నను సీలేసే అధికారం నాకుంది, ముద్రేసే అధికారం నాకుంది. ఉందా లేదా? అనుకుందాం కదా. దాన్ని తీసే అధికారం నాకు లేదా? రాసే అధికారం నాకుంది, దాన్ని చెరిపే అధికారం నాకు లేదా? ఉందా? ఒక్కసారి ముద్ర వేస్తారు. ముద్ర వేసిన తర్వాత ఆత్మ చేత ముద్రింపడిన తర్వాత ఏం చేస్తారు? ఒకవేళ దేవుని చిత్తాన్ని నువ్వు తప్పిపోతే ఆ ముద్ర తీసేవాడు, ఆ సీల్ తీసేవాడు ఆయన ఒక్కడే, ఇంకా ఎవరు తీయలేడు. ఒక ఆయన అదే క్వశ్చన్ వేస్తాడు. ఏంటి? ఒక ఆయన అదే క్వశ్చన్ వేస్తాడు. ఆత్మ చేత ముద్రింపబడ్డారు కదా బ్రదర్, మీలో ఏ విధంగా పాపం వెలుబడి చేస్తుంది అన్నాడు ఆయన. నేనన్నా బ్రదర్ ఒక మాట, ఏంట జీవగ్రంథంలో పేరు రాయడం ఆయన వంతే కదా, తీసివేయడం ఆయన వంతే. జీవగ్రంథంలో పేరు రాయడం ఆయన చేతులు రాస్తాడు, తుడుపు వేయడం కూడా తీసివేయడం కూడా ఆయన. వాక్యం ఉంది, ముద్ర వేస్తాడు. ఆత్మ చేత నువ్వు ముద్రింపడ్డావంటే అర్థం ఏంటంటే నువ్వేం చేసినా రాజ్యానికి వెళ్ళిపోతావు. ఒక వాక్యం చెప్పట్లా, ముద్రింపడ్డావు కానీ ఆయన చిత్తాన్ని నువ్వు ఎరగలేదు కాబట్టి, ఆయన చిత్తం మీద నువ్వు తెలియలేదు కాబట్టి ఆ ముద్రను కూడా తీసివేసేవాడు ఆయనే.
చాలా మంది అనుకుంటారు, అమ్మో దేవుని చిత్తం అంటే సుఖం అనుకుంటారు. దేవుని చిత్తం చేస్తే ఏంటి, దేవుని చిత్తం చేస్తే మనకి ఏ ఇబ్బందులు రావనుకుంటారు. నిజమేనా? రావా? మన ఉపాసబాధనకి వెళ్తే ఒక సిస్టర్ అదే అడిగారు, అన్న దేవుని చిత్తం చేస్తూ మాకెందుకు ప్రాబ్లం వస్తుంది, మా కుటుంబాలకు సమాధానం లేదు, వేరే వరకు మాకు కుటుంబం వెళ్ళిపోయింది, నేను దేవునితో నిబంధన చేసుకుందాం అనుకుంటున్నాను. నిజమే, దేవుని చిత్తము వల్ల ఈయనకి పెళ్ళి అయితేట ఏ ఇబ్బంది రాదంట. అంటే మా పెళ్లి దేవుని చిత్తం కాదని అడిగింది, ఏం చెప్పాలా? లేదా ఏం చెప్పాలా? దేవుని చిత్తం సుఖమా? నేను మా అమ్మ నాన్నలు నాకు చాలా సెన్సిటివ్ పెంచారు. అందరు అమ్మ నాన్నలు సెన్సిటివ్ పెంచుతారు. మన దేవుడు చాలా సెన్సిటివే కదా. ఎస్, నేను ప్రార్థన చేసుకున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నా మంచి భర్త రావాలన్నా, అంటే దేవుడు నాకు మంచి మేలు చేసేవాడు అనుకున్నాను. మేలు నీ భర్త మంచివాడు కాదా అంటే చెప్పలేకపోతుంది. మరి దేవుని చిత్తం కాదు, పెళ్లి కాదు కదా అన్న. పెళ్ళి అయితే దేవుని చిత్తం అయితే అంతా కూడా పూలపా అనుకోండి. ఏంటి లేదా? నిజమే. అప్పుడు ఆ సిస్టర్తో మాట్లాడాను, అనుకోవడం తప్పలేదు, వాక్యం తెలియదు కాబట్టి ఎవరికైనా డౌట్ రాస్తుంది కాదంతా. ఏది దేవుని చిత్తం తెలియకపోతే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, జీవితం నాశనం కూడా అయిపోతాయి. లేదా? అందుకే మోషే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేని విషయంలో ఏర్పాటు చేసుకున్నాడు? ఇశ్రాయేల్ని నడిపించాలి. చిన్ననాటి నుంచే ఒక మ్యాప్ గీసి ఈయన ఎక్కడ పెరగాలి ఏంటి సమస్తం డిసైడ్ చేసేసాడు. ఒకటే, ఇది ఫరో దగ్గర పెరగాలనే రాశాడు తప్ప ఉన్న 40 ఎక్కడ పెరగాలి లేదా? దేవుని చిత్తం ఒకసారి తెలియదు ఎవరికి. దేవుని చిత్తం చాలా మంది ఏమనుకుంటారంటే చక్క ఏంటంటే ముళ్ళపాను పనుకోరు, ఏంటంటే పూలపాను పనుకుంటారు చాలా మంది. 40 సంవత్సరాలు మోషే అద్భుతంగా పెరిగాడు. నువ్వు నేను పెరిగినట్టు పెరగలే, నువ్వు నేను పెరిగినట్టు పెరగలేదు. అసలు అదే అన్నాను, అమ్మ మీ అమ్మ నాన్న పెంచినట్లు ఆయన పెరగలేదు, నేను పెరిగినట్టు ఆయన పెరగలేదు. ఎవరు పెరిగిన ఒక రాజు కుమారుడు ఏ విధంగా పెరుగుతాడో ఆ విధంగా అద్భుతంగా రాజవస్త్రం ధరించుకున్నాడు, అద్భుతంగా రాజభోజనం తిన్నాడు, సకల విద్య ప్రావీణ్యుడు, అద్భుతంగా మంచి శాస్త్రంలో జ్ఞానం సంపాదించాడు. ఫరో తర్వాత ఫరో ఒక రాజు వలె ఆయన నుంచున్నాడు 40 సంవత్సరాల వరకు. 40 సంవత్సరాల వరకు ఏ బాధ లేదండి, ఏ బాధ లేదు. మన సైన్యం చప్పట్లు కొడితే భోజనం దగ్గరికి వస్తుంది. 40 సంవత్సరాలు దాటింది, దేవుని చిత్తం స్టార్ట్ అయింది ఆయనలోని. నువ్వు సృజించబడ్డావు ఇశ్రాయేలు నడిపించడానికి, ఆ రక్షణ వరకే నేను నియమించుకున్నాను దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. 40 సంవత్సరాలు అద్భుతంగా తిన్న వ్యక్తి ఒక్కసారి అరణ్యంలోకి వచ్చేసాడు. దేనిలోకి వచ్చాడండి? 40 సంవత్సరాలు గొర్రెలు కాచాడు. ఇదేంటి దేవుని చిత్తం అనొచ్చు చాలా మంది. దేవుని చిత్తము అంటే ఎంతను కొంత లైఫ్ పూలపాను అయి ఉండొచ్చు, కొంత ముళ్ళపాను, కొంత కాదు దాదాపుగా 80 సంవత్సరాలకి ముళ్ళపానుపై. అయ్యా 40 సంవత్సరాలు రాజు పెట్టావు కదా అని వచ్చే దేవుడు అయినా మోషే కొంచెం నేను రాజుగా పెరిగాను కదా, ఈ దరిద్రులను కాయాలా అలా, నేను రాజుగా పెరిగాను కదా ఈ గొర్రెలను కాయాలా, ఆ ఎండకి వాడికి తడిచి సరైన భోజనం లేక సరైన చెప్పులు లేక, అవునా అని ఎవరు అనుకోలేదంట? మోషే అనుకోలేదండి. నేను అద్భుతమైన దేవుని చిత్తము మోషేలాగా ఎవరు నెరవేర్చలేదు అనుకుంటా. నేను అద్భుతంగా నెరవేర్చాడు ఆయన. అనొచ్చు, అమ్మో నేను చాలా సరిష్ఠుగా పెరిగాను కదా అనొచ్చు. పెరగలేదా ఆయన? మరి రాజు కుమారుడిగా పెరిగాడు కదా ఆయనను. నిజమే, ఆశిస్తాను. మరి మోషే ఏమైపోవాలమ్మా నీలోగా ఆలోచిస్తే? నిజమే, మోషే ఏమైపోవాలి నీలోగా ఆలోచిస్తే? నీకు అద్భుతంగా పెరిగాడు కదా ఆయన. దేవుని చిత్తం నెరవేర్చడానికి నేను చచ్చిపోయినా పర్లేదు, ఆ అరణ్యంలో నడిచి వెళ్ళి గుర్రెలు కాబట్టి 40 సంవత్సరాలు ఉండి పెడుతుంది మామ పెడుతుంది తినక దేవుడికి స్తోత్రం. ఉన్న 40 సంవత్సరాలు ఉన్న 40 సంవత్సరాలు హాయి అనిపించిందంటే నో ఛాన్స్. ఉన్న 40 సంవత్సరాలు కూడా ఈ గొర్రెలు కాసిన ఒక నిజమైన గొర్రెలు ఉన్నారు, ఆ లోబడలేని గొర్రెలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాడు. వాళ్ళు నడిపించాడు. ఎస్, వాళ్ళు తిడితే తిట్లు తిన్నాడు. ఎప్పుడు కూడా మోషే మీద సొనుగుతూ ఉన్నారు. ఎప్పుడు ఆయనకి
మనశ్శాంతి లేదండి. లేదా ఇదేంటిది? దేవుని చిత్తంలో జరుగుద్దా అని చెప్తాం. దేవుని చిత్తంలో నువ్వు కట్టుబడతావు జరుగుద్దా? దేవుని చిత్తం నీ సేవ జరుగుద్దా అంటారు చాలా మంది. లేదా నేనంటున్నాను, ఇది దేవుని చిత్తమేదో నువ్వు కనుగొనలేకపోతే అద్భుతమైన భక్తి నువ్వు చేయలేవంట. అమ్మో దేవాదేవాడు పిలిస్తే అదే దేవుని చిత్తం అనుకోకూడదు. ఏ దేవుని చిత్తము పిలవడు వాక్యం చెప్పట్లా. అర్థమవుతుందా? పిలిచి దేవుని చిత్తము, అయ్యా నువ్వు పరిశుద్ధుడు కదా, నీ పరిశుద్ధ 4 వెలుపడి చేయాలి. నువ్వు పరిశుద్ధులు కాబట్టి, మేము బాప్తిసం తీసుకున్నాం కాబట్టి, రక్తం చేతి కడగబడ్డాం కాబట్టి మేము పరిశుద్ధులం అంటే అదే అక్రమం అంట. అదే అక్రమం అంట. నేను వారి మీద పర్లేదు అని నేనే నీతిమంతుడంటే అది అక్రమం అంటా. నేను మంచోనే అనుకుంటే అదే అక్రమం అంటా. నేను ఏదైనా మనకు క్రియ కావచ్చు, లేకపోతే మాట కావచ్చు, సమస్తం కూడా దేవునితో పోల్చుకోగలగాలి. పోల్చుకోగలిగితే ఈ దినాన్న నేను ఆయన మాట్లాడే విధముగా ఎవరైతే దేవుని చిత్తం నెరవేరుస్తారో, దేవుని చిత్తం తెలుసుకుంటారో వారు మాత్రం పరలోక రాజ్యానికి వెళతారు. అలాగని ప్రవచనం వద్దని వాక్యం చెప్పట్ల, అలాగని అద్భుత కార్యాలు చేసే కృప వద్దని వాక్యం చెప్పట్ల, అయ్యా అలాగని దెయ్యాలు బట్టి కృప వద్దని వాక్యం చెప్పట్లేదు. అన్న వాళ్ళు కూడా దెయ్యాలు వదలగొడతారు. ఎవరు? అక్రమంలోనున్న వారు కూడా అద్భుత కార్యాలు చేస్తారు. నేను కాదు, వాక్యం చెప్తుంది. కొంత సమయం ఇస్తారు సంవత్సరానికి ఇచ్చినట్టుగా. ఆ సమయంలోనే సంవత్సరం ఇవ్వబడినట్టుగా ఆ యొక్క సమయంలోనే వ్యక్తి లేక మనము లేక సంఘము మార్చబడితే, తెలుసుకోగలిగితే, అమ్మో నేను చేస్తుంది అక్రమము, ఇది క్రమము కాదు అది తెలుసుకోగలిగితే ఈ దినాన అద్భుతమైన రక్షణ నీకు నాకు వస్తుంది. నీవు కూడా ఆయన రాజ్యానికి ఎత్తబడతావు, లేకపోతే ఎత్తబడలేవు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ప్రేమించి మాట్లాడుచున్నాడు. మనం చదువుకున్న మూలవార్తలో ఒక్కసారికి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22 చదివాం కదా, 23, 24 చదువుదాం. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగును, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొందని వారితో చెప్పుదును. కాబట్టి నా మాటలు విని మాట చొప్పున చేయ ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. ఎందుకు ఆ మాట అన్నాడు? ఏ మాట చెప్పున్నట్ట? ఆయన మాట విని, అంటే ప్రభు పిలిచిన వాడు కూడా ఆయన మాట వినలేదా? తల్లపైకి ఎత్తలా. ప్రభు పిలిచిన వారందరూ ఆయన మాట వినలేదా? వినలేదంట. ఆయన మాట విని ఆయన చెప్పిన ప్రకారము బండ మీద ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కడు ఏంటట? ఎవరి పోలిండు? బుద్ధిమంతుని. బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. ఎందుకు ఆ మాట వాడాడు అంటే, నువ్వు బండ మీద కట్టబడితేనే ఆయన చిత్తము నెరవేర్చగలవు, అని చిత్తము నెరవేర్చబడుతుంది అని వాక్యం చెప్పబడుతుందా? అంతేనా? ఒకవేళ నీ ఇల్లు ఇసుకలో కట్టబడితే, ఎందుకు ఇక్కడ వాక్యం చెప్పబడుతుందంటే ఆయన చిత్తము సరైన స్థితిలో చాలా మంది ఎరక్క, ఇది దేవుడు మాట్లాడుతున్న మాట కాబట్టి ఈ మాట ప్రకారం బ్రతకాలి అంటే నేను అంటాను, క్రీస్తు బండ మీద నీ విశ్వాస గృహాన్ని, నీ రక్షణ గృహాన్ని కట్టుకోగలగాలి. లేకపోతే అని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది, ఒకళ్ళ బండ మీద కట్టినా కూడా వరద వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏంటంటే వాన కురిసెను, చదువు, వాన కురిసెను, వరదలు వచ్చెను, దాని విసిరి ఆ ఇంటి మీద కొట్టిన దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. దేని పునాది అంట? మనకి పునాది, క్రీస్తునే పునాది. క్రీస్తునే బండ మీద మనక విశ్వాస గృహము లేకపోతే రక్షణ గృహము కట్టబడింది కాబట్టి సోదం రాదని చెప్పట్లే. ఇక్కడ అర్థం చేసుకోవాలి వాక్యం. కట్టబడింది, దాని మీద గాలి వస్తుందట, తుఫాన్ వస్తుందట, వరదలు వస్తాయి, చినుకులు పడతాయి, సమస్త దరిద్రమైన సోదం వస్తాయి. ఎవరు ఏ ఇల్లు నిలబడుతుందంట? బండ మీద ఉంటేనే నిలబడుతుంది. ఒకవేళ ఇసుకలో కడితే అది నీ వరద దెబ్బకి కొట్టుకొని వెళ్ళిపోద్ది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు, నిజముగా ఆయన చిత్తాన్ని ఎరిగి, అయ్యా నీ చిత్తము అద్భుతంగా బండ మీద అద్భుతమైన విశ్వాస గృహాన్ని కట్టుకోవడమే.
Yes, ఆ గృహము నేను కట్టుకున్నాను అని గుండె మీద చేయి చెప్పగలరా? కట్టుకుంటే నేను చెప్తా, అక్కడ చెప్పరు ఇంకా తుఫాన్ అని, అంటే అద్భుతమైన శోధన వచ్చినా అది చెక్కు చెదరదంట. ఏంటంట? చెక్కు చెదరదు అంటే అర్థం ఏంటి? నేను కట్టబడ్డాను, ఒక మహా ఉపరితలం నా మీదకి వచ్చింది, కానీ నేను రావడం అర్థం ఏంటి? వచ్చి కొడతది, వెళ్ళిపోద్ది అంతే, నేను మాత్రం అక్కడే ఉంటా. దానికి అర్థం ఏంటి? వచ్చి ఆగిపోదండి, వాక్యాలు చెప్పట్లా. వచ్చింది కాబట్టి అబ్బా నువ్వు మంచిలు కాబట్టి నేను తాగడంలో తాకుతుంది కంపల్సరీ. నీ బండ మీద కట్టబడ్డావు కదా, అయినా తాకని చెప్పదు అది. వచ్చి ఇంటి మీద కొట్టాను, ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. అంటే నువ్వు బండ మీద కట్టబడ్డా కాబట్టి నేను కొట్టనల్లా. తుఫాను గాలి కానీ, తుఫాన్ కావచ్చు, వరద కావచ్చు, ఏదైనా అలలు కావచ్చు, ఏం చేస్తుంది? టెస్ట్ చేసింది, కొట్టింది. నువ్వు బలంగా కట్టబడ్డా కాబట్టి దానికి నువ్వు తాలుకున్నావు. నువ్వెంత దేవునికి స్తోత్రం. నిజమే. ఎప్పుడన్నా ఆయన చిత్తం నెరవేర్చేవాడు మాత్రమే ప్రభావ పిలిచేవాడు ఏ ఒక్కడు కూడా ఎత్తబడడు. అంటే పిల్లకూడదని కాదు, ప్రార్థన చేయకూడదని కాదు, శక్తిని పొందుకోకూడదని కాదు. ఎందుకు అలా చెప్పబడుతుంది? అని చిత్తం నెరవేర్చేవాడు నీ గృహము, విశ్వాస గృహము బండ మీద కట్టబడితే నువ్వు ఏది చెయ్యి, సూపరే. వస్తుంది, చీకలు వస్తాయి, వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, దేనికి కూడా నువ్వు అసలు కదలదటండి. ఎస్, ఏ విషయంలో అంటే పరిశుద్ధ విషయం కావచ్చు, విశ్వాస విషయం కావచ్చు, నీతి విషయం కావచ్చు, కదలని స్థితిలో ఉంటావు. ఎవరో క్రైస్తవుడే నీవు నేను కూడా. అందుకే అంటాడు మత్తయి సువార్త 16:18 అద్భుతమైన మాట ఉంటుంది పేతురు గురించి. అక్కడ మాట మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మాట ఒకసారి చదవగలరమ్మా? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఎవరు పేతురంట? మరియు నువ్వు పేతురువు అంటూనే ఈ బండ మీద, ఈ బండ మీద అని రాయబడింది. ఈ బండ అంటే పేతురు బండ అని అర్థమా? రాయి అని అర్థం. లాటిన్ పదంలో పేతురు అనగా రాయి లేక బండ. ఎస్, అందుకనే అక్కడ నీ పేతురు అంటూ ఈ బండ అన్నాడు. అంటే క్రీస్తుల బండ మీదే సంఘం కట్టబడి గృహం కట్టబడాలా. అర్థమైందా? నీ పేతురువు అంటూ పేతురుతో ఆయన మాట్లాడుకుంటున్నాడు. నువ్వు రాయి కాబట్టి నీ మీద నా సంఘం అనల్లా, నేనే మూలరాయిని. ఎవరు? క్రీస్తు మూలరాయి, నా మీద సంఘం కట్టబడాలా. అంటూ అంటాడు ఈ బండ మీద సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను మీతో చెప్పుచున్నాను. ఇది పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేవు. నిజమేనా? నమ్మచ్చా? నేను అంటున్నాను, నీవు బండ మీద కట్టబడితే, నువ్వు బండ మీద కట్టబడితే అద్భుత మందిరం నీవే అంట. ఏంటంట? నీవు బండ మీద కట్టబడాలి ముందు, ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడంట? ఎస్, నీ ఎదుట పాతాళలోక ద్వారములు నిన్ను చూసంట ఏం చేస్తాయి? నిలువ నేరవు. నిన్ను చూసి వణుకుతాయి. సమస్త శక్తులు కూడా నిన్ను చూసి వణకాలి. పేతుతో మాట్లాడుకుంటున్నాడు ఈ దినాన, సంఘంతో మాట్లాడుతుంటున్నాడు. ఈ దినాన పేతుతో మాట్లాడుతుంటున్నాడు దేవుడే. ఈ దినం నీ జనంతో మాట్లాడుతున్నాడు. నీవు బండ మీద కట్టబడితే నీ ఎదుట సమస్తమును. మందిరం మనమే కదా, అవునా? మందిరం మనమేనా? ఎక్కడ కట్టబడాలి? నువ్వు ముందు విశ్వాస గృహంలో, నువ్వు విశ్వాస జీవితంలో ఆయన మీద కట్టబడితే అద్భుతమైన మందిరంలో రూపాంతరం చెందగలవు. దేవుడు చేసిన వాగ్దానం, పేతురు చేసిన వాగ్దానము ఈ దినం నాది నీదంట. ఆయన మాట్లాడుతున్నాడు. నిజముగా మన మీద కట్టబడ్డామా? ఒకవేళ అక్కడ అంటాడు, మనం చదువుకున్న మత్తయి సువార్త 7:26-27 చదువు. మరియు ఈ నా మాటలు విని వాట చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. ఎవరి గురించి మాట చెప్పబడుతుంది? అన్యుల గురించి చెప్పబడుతుందా? సమస్త క్రైస్తవ ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల గురించి ఇక్కడ చెప్పబడుతుంది.
ప్రభువా ప్రభువా అని పిలవబడ్డ వారితో చెప్పబడుతుంది. ప్రవచనం ఎవరైతే చెప్తారో వారి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. నిజమే, ఎవరైతే దెయ్యములు మొదలుకొంటే కృపావరం ఉందో వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అద్భుత కార్యములు చేయగల కృపావరం ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు. అంటే వీరందరూ కూడా ఇసుక మీద కట్టుకున్నవారా? అవునా? ఇసుక మీద కట్టుకున్నవారా? ఇసుక మీద కట్టుకున్న వారికి ఈ కృపావరం ఎలా వస్తుంది అనొచ్చు. లేలేదా? ఇసుక మీద కట్టుకున్న వారికి ఈ కృపావరం ఎలా వస్తుంది అనొచ్చు. అవునా? నిజమే, నేను రక్షింపబడిన తర్వాత దేవుడు నన్ను ప్రేమించి అనేక కృపావరాలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను నా బండ మీద కట్టుకోవాలంట. నేను ఆయన బండ మీద నేను నా విశ్వాసం కట్టుకోవాలి. కట్టుకున్న బాధ్యత నీదే. కట్టుకున్న బాధ్యత నీది. అర్థమవుతుందా? రమ్మా, వచ్చాగా వచ్చే రావాలి. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండెను. ఎందుకు అడగన్నాడు? పైన బుద్ధిమంతుడు పోలి ఉన్నాడు, ఇక్కడ బుద్ధిహీనుడు అంటున్నాడు. అంటున్నాను, ఏది బుద్ధిహీనత, ఏది బుద్ధిహీనత, ఏది బుద్ధి గల స్థితి మనం చూసినట్టయితే నిన్నను ఆయన మాట ఆలకించి ఆయన మాట ప్రకారము అయ్యా నీ చిత్తం ఇది, నీ చిత్తం యొక్క మర్మము నాతో మాట్లాడావు కదా, ఆ మర్మం యొక్క స్థితి నేను తెలుసుకోగలిగితే నిజమైన పరలోక రాజ్యానికి చేరుతాను. లేకపోతే సంఘం రావడం వల్ల అమ్మో నాకు దేవుడు మాట్లాడితే నాతో దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ఆ రాజ్యానికి వెళ్తానని కూడా తప్పు. అందుకని వాక్యం చెప్పబడుతుంది, యేసుక్రీస్తు ప్రభువు చూస్తారు, యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడితే ఈయన ఏమంటాడంటే మీరెవరో నాకు తెలియదు. ఇదేంటిది? వీళ్ళు చూడటం ఏంటి, వీరు ఆయనతో మాట్లాడటం ఏంటి, ఈయన మీరెవరో నాకు తెలియదు అన్నం ఏంటి? వీరు వెళ్ళి అంటారట నీ నామను ప్రవశించాం, నీ నామాలు మేము దయ్యాలను కొట్టాం, మీ నామాలు మేము అనేక అద్భుతాలు ఆశ్చర్యకాలు చేస్తాం అంటే ఆ విషయం నాకు గుర్తులేవు. ఎవరు నేను చూడలేదు. అసలు మీరు ఎవరు నాకు తెలియదయ్యా. అప్పటి వరకు పరలోక సంబంధమైన కృపావరాలను అనుభవించిన వ్యక్తులు ఎవరు తెలియదంటే అర్థం ఏంటి? అంటే వీళ్ళు ఎక్కడ కట్టబడింది? ఇల్లు ఇసుక మీద. అంటే అర్థం ఏంటి? వీళ్ళేమనుకుంటారంటే నేను పొందుకున్నాను కాబట్టి నాకు అద్భుతమైన రక్షణ గృహాన్ని ఆయన కడతాననుకుంటారు. ఇశ్రాయేలు వాళ్ళే కదా, మోసను అప్పగించి వదిలేసాడు అంతే. మోసను అప్పగించి వదిలి మనకి ఈ దిన పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఆ దిన మేఘంలో అగ్నిలో ఆయన ఉన్నాడు. నిజమే. మనం కూడా ఏమనుకుంటాం అంటే నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను అద్భుతంగా రక్షింపడ్డాను కాబట్టి నన్ను దేవుడు కడతాడు. నిన్ను నేను అన్నాను, నువ్వు రక్షింపడిన తర్వాత ఆయన బండ మీద నీ గృహాన్ని వాక్యం ఆలకించి అద్భుతంగా నువ్వు కట్టుకోవాలంట. అద్భుతంగా నువ్వు కట్టుకోగలిగితేనే ఆయన చిత్తాన్ని నెరవేర్చున్నట్టు. లేకపోతే నీ గృహం ఇసుకలా ఉంటుంది. రేపు దేవుడు రావడం కన్ఫర్మ్. దేవుడు రాకమిచ్చిన తర్వాత అని మనం అంటాం, అయ్యా నేను ఎందుకు ఎత్తబడలేదు, అక్రమం చేయవల్లరా అంటే ఏది క్రమమో ఏది అక్రమో క్రైస్తవుడు తెలియదండి. తెలీదా? తెలుసు, సమస్తమో మనకి ఎరుగును. కానీ మనం ఏం చేస్తాం? బండ మీద కట్టుకోవడం చేత కాదు, దరిద్ర లోకంలో మన గృహాన్ని కట్టుకుంటాం. నేను బాహ్యమైన గృహం గురించి మాట్లాడట్లేదు, విశ్వాస గృహం గురించి మాట్లాడుతున్నాను, రక్షణ గృహం గురించి మాట్లాడుతున్నాను. ఆ గృహంలో ఉండేది యేసుక్రీస్తు ప్రభువారే ఉండాలి. ఎవరున్నారట? యేసుక్రీస్తు ప్రభువారు ఉండాలి. ఇంకో దరిద్రం ఉండకూడదు. అది బండ మీద కట్టబడాలి. ఆ బండ మీద కట్టబడే ఆ యొక్క నీవు సంఘంగా రూపాంతరం చెందాలి. ఎప్పుడైతే సంఘంగా రూపాంతరం చెందుతావో ఆయన పేతురుతో మాట్లాడే విధంగా సంఘం ముందు పాతాళం యొక్క ద్వారములో నిలవనేరవని వాక్యం చెప్పినట్టుగా అంటున్నాను, నీ ముందు పాతాళం యొక్క ద్వారములు నిలువ నేరవు. నిలువ నేరం అంటే అర్థం ఏంటండి? అంటే పాతాళంలో నువ్వు వెళ్ళవనా, లేదా నీతో ఉన్నవాడిని కొంతమంది తీసుకెళ్ళవనా? ద్వారములు మూయబడతాయి. ఏ ద్వారములో? ఆ ద్వారం తెరబడుతుంది. పాతాళం యొక్క ద్వారము నిలువ నేరం అంటే పడిపోవడమో లేదా మూయబడ్డమో రెండిట్లో ఏదో జరుగుద్ది. పాతాళం చూసి వణుకుతుందంట. పాతాళ శక్తులు చూసి వదులుతాయి. సంఘానికి ఇచ్చే కృపండి మాట్లాడుతున్నాడు.
సంఘానికి ఇచ్చే కృప. నేను ఈ దినాన ఆ కృప పొందుకొని కూడా మనం ఏం చేస్తాం? అని చిత్తం ఎరగలేని స్థితిలో ఉన్నాం. నిజమే, అని చిత్తం ఎరగలేని స్థితిలో ఉన్నాం. సంసోను కూడా ఆయన చిత్తము చేద్దామనే సంసోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు చెయ్యాలనే. కానీ ఏమైంది? ఎవరినైతే చంపాలని, ఎవరినైతే ఫిలిష్తీయుల్ని చంపాలని నిర్మింపజేశాడు, ఫిలిష్తీయుల కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. ఆయన కూడా దేవుడు బలాన్ని తీసివేయలేదండి. ఎప్పుడు తీసివేశాడు? చాలా అవకాశాలు ఇచ్చాడు. చాలా అవకాశాలు ఇచ్చిన తర్వాత లాస్ట్కి దేవుడు చేయి విడిచినట్టుగా వాక్యం చేపడుతుంది. నేను ప్రతి చిన్న వయసు, ప్రతి చిన్న మాటకి, లేదా ప్రతి చిన్న కార్యానికి కూడా నీవు నీ విశ్వాస జీవితంలో కదిలింపడుతున్నావా? కదిలింపడితే నువ్వు బండ మీద కట్టబడిందని కాదు. ఎస్, బండ మీద కట్టబడింది కాబట్టి, నువ్వు బండ మీద కట్టబడ్డా కాబట్టి నీ మీద నేను రానని చెప్పదు ఒక శోధన. వరద వలె వచ్చి పడుతుంది. ఎస్, వరద వలె వస్తుంది. కొత్త మామూలు ఉండదు. అదే ఇసుకలో నువ్వు కట్టుకుంటే, ఇసుకలో కడితే కూలిపోతుంది. పెద్ద వరద రావట్లేదండి. చిన్న వర్షానికి అది ఏమవుద్దంట? చిన్న వాటర్ ఫ్లో చాలు పడిపోద్దా? పొలం లేదు కదా. నన్ను చాలా మంది క్రైస్తవులు చాలా చేస్తున్న తప్పు ఏంటంటే, ఎస్ మనం దేవుని నమ్ముకున్నాం. ఎవరు నమ్ముకున్నాం? దేవుని నమ్ముకున్నాం. దేవుని నమ్ముకున్నాం కాబట్టి నా జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుని చిత్తమేంటో ఎరగరు. ఏ విధంగా గృహాన్ని కట్టుకోవాలో, బండ మీద కట్టుకోవాలో తెలియదు. చాలా మంది క్రైస్తవులు కట్టబడతారు. వాళ్ళ జీవితంలో చిన్న సోదరు, పెద్ద సోదరం కాదు, ఇంత ఆకకల ఇంత సోదరు వస్తే ఏముందట? ఏం దేవుడు అన్నయ్యా? చాలా మంది అన్నారు నాతో, ఏటనే ఏం దేవుడు అన్నయ్యా? ఏం దేవుడని మోషే అనుకుంటే 10 ఆజ్ఞలు మనకు వస్తాయా? ఆయన రాజగృహంలో 10 ఆజ్ఞలు మనకు రావు కదా. ఆయన రాజగృహంలో ధర్మశాస్త్రం రాయబడదు. ఆయన రాజగృహంలో ధర్మశాస్త్రం రాయబడదు. ఎస్, ఏం దేవుడే, నాకెందుకే ఈ శ్రమ అనుకుంటే దేవుని స్తోత్రం, దేవునికి మహిమ. ఒక్కసారి అనుకున్నందుకే, ఒక్కసారి అనుకున్నాడు, నేను కన్నానా అనుకున్నాడు. ఆయన అనుకున్నందుకు ఏం చేశాడు దేవుడు? దూరం నుంచి నువ్వు చూడు. ఎవరిని? ఎంత గొప్ప వ్యక్తి అండి ఈ వ్యక్తిని అంటున్నాడు ఆయన. నువ్వు దూరం నుంచి కానాన్ని చూస్తా అంటే దగ్గర చేరవు. ఎందుకు? చిరాకు పడ్డాడు పాపం. కన్నానండి నీళ్ళందరినీ. చిరాకు పడి ఓరి మాట్లాడరా అంటే రాయిని 3 సార్లు కొట్టాడు. మాట్లాడితే నీ నీరు వస్తుంది, నువ్వు మాట్లాడు చాలు, వాళ్ళ దాహం తీరుతుంది అంటే టపా 3 సార్లు కొట్టాడు. కొట్టగా ఏం చేశాడు అనుకున్నావు? వీరందరూ తెరబడిన వారందరూ ఈ వంశం అంతా కానానికి వెళ్ళింది, ఈయన మాత్రం కానాన్ని చూపించరుగో అది కానాను, అంతే, అక్కడతో క్లోజ్. నేను అంటున్నాను, దేవుని చిత్తము ఎరిగి, దేవుని చిత్తము అమ్మో ఈ విధంగా చేయాలి ఎరిగి మనం ఆ విధంగా చేయలేకపోతే, అమ్మో దేవుని చిత్తము, దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధిని కనుక నీవు పరిశుద్ధంగా దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి అదే దేవుని చిత్తము. ఆ పరిశుద్ధత నాలో నీలో ఆపాదించబడకపోతే వస్తాయి, కొడతాయి, కొట్టి నీళ్ళు దాటిపోవచ్చు, మీరే వెనక్కి వెళ్ళిపోవచ్చు. కానీ నీది మాత్రం, నువ్వు మాత్రం నిత్యము కదలక సియోను కొండ వలె ఉంటామంట. దాన్ని ఎవరన్నా కదిలించగలరా? కొండను ఎవరన్నా కదిలించగలరా? ఏ తుఫాన్ వచ్చినా, ఏది వచ్చినా కదిలించలేదండి, భూకంపం తప్ప. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏ స్థితిలో ఆయన చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నాము, ఏ స్థితిలో ఆయన చిత్తము ఎరిగి అయ్యా ఈ చిత్తాన్ని నేను చేయడానికి ఆ కృప చేయగలుగుతున్నా చిత్తం తెలియదు. ఆయన చిత్తం అంటే ఏంటి తెలియదు. ఆయన దయా సంకల్పం బట్టి కాలము సంపూర్ణమైనప్పుడు ఎస్ ఆయన చిత్తం యొక్క మనము నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ధ్యానాన్న పరలోకం ఉన్నవి భూమి తన్నవి రెండు ఏకం చేసి ఆయన ఎందు ఏకం కావాలట, లోకంలో ఏకం కాదు. ఆయన మాత్రం ఏకం కావాలా, అది చిత్తం యొక్క మనం. అదే దాన్ని మనం ఎరిగినట్లయితే ఈ దినాన్న ఎస్ ప్రతి ఒక్కరు ఆయన రాజ్యానికి ఎత్తబడగలము. ఎస్ ఆయన చిత్తము ఎన్నో అద్భుతంగా నీకు గృహాన్ని బండ మీద నీవు కట్టుకోవాలి, ఆయన కట్టడం చూపించదే. నేను బండని ఇగో వాక్యం ఇది కట్టుకో అద్భుతంగా.
ఇశ్రాయేలు కూడా కానాను తీసుకెళ్తాను నేను అన్నాడు. అని ఏం చేశాడు? తీసుకెళ్ళి ఒడ్డు మీద వదిలేస్తాడు. నడండి అన్నాడు. వాళ్ళు అనుకున్నారంటే తీసి కాలంలో పడతాడేమో, హ్యాపీగా ఆ పాలు తేనె తాగే దేశాన్ని మనం అనుభవిద్దాం అనుకున్నారు. అక్కడే అనుకున్న వారందరూ కూడా వెళ్ళలేని స్థితి. అనుకున్న వారందరూ కూడా వెళ్ళలేని స్థితిని అప్పుడప్పుడు అనుకుంటుంట, ఆయా ఈ 6 లక్షల కాలబలం కోసం దేవుని తెలియదా అని హృదయాంతరంగం తెలిసిన వాడు కదా, తెలియదా? మరి అందరూ అక్కడ చంపేచ్చు కదా. ఎక్కడండి? ఐగుప్తులోనే చంపేచ్చు కదా. వీళ్ళెవరు లోబడలేని జనం కాబట్టి 6 లక్షల కాలబలం కూలిని కాక అంటే చచ్చిపోను కదా. ఆయన ప్రేమాన్ని కనుక ఒక్కసారి 40 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు. 40 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు. ఈ దినం కొత్త మీద సంఘానికి కూడా అద్భుతమైన అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయనకు 40 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. ఎవరు వెళ్ళలేకపోయారండి? వారు వంశం వెళ్ళారు. కాకపోతే తండ్రులు పట్టిన శిక్ష ఇవన్నీ కళ్ళారు చూశారు కాబట్టి వాళ్ళు భయం కలిగి వణికి కలిగి అద్భుతంగా వారు రక్షింపడ్డారు. నిజమే. అందుకే దేవుని చిత్తము మనకన్నా అన్యులు బాధరిస్తుందండి. నిజమే. ఎందుకంటే మన యోనా గ్రంథం చదువుతుంటే ఆ యోనా గ్రంథంలో ఆ యోనా గారు పడవలో వెళ్తుంటే తుఫాన్ వస్తుంది, తెలుసు కదా. యోనా గ్రంథం 1:14 వస్తుంది, చదువమ్మా. 14 కబువా. యోనా గ్రంథము 1:14. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి. 13 నుంచి వారు వాడును దరికి తెచ్చుటకు తెడ్లను బహు బలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురే తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుష్యుని బట్టి మమ్మను లయమ చేయకుందువు గాక. ఏంటా యోనా అని చిత్తాన్ని ఎరగలేదు కానీ అన్యులు అని యెహోవా దేవుని ఎరగలేని అన్యులు దేవుడు పూజిస్తున్నారు. నీ చిత్తం బట్టి ఇలా జరిగింది కాబట్టి యోనాను తీసుకెళ్ళి అదే బలత్వం, అయ్యా ఆ పాప మాకు రాకుండా గాక. నిజమే. ప్రవక్త అయినా ఆయన తెలుసుకోలేకపోయాడు. ఈ దినాన్న సంఘం ఏర్పాటు చేయమన్నా నీవు నేను అని చిత్తాన్ని తెలుసుకోగలుగుతున్నామా? అని చిత్తము నేను అని చిత్తంలో ఉన్నాను కాబట్టి అబ్బా నాకు ఏ కష్టం రాకూడదు అనుకుంటారు చాలా మంది. అని చిత్తం బట్టి నేను కట్టబడ్డాను కాబట్టి ఏ సోదరం నాకు రాదండి అని దేవుని చిత్తం కాదంటారా? చాలా మంది అంటుంటారు, అమ్మా నువ్వు ఎందుకు బాప్తిసం తీసుకోదంటే అని ఆ దేవుని చిత్తం గురించి కనిపెడుతున్నాను అంటారు. అవునా? దేవుని చిత్తం గురించి కనిపెట్టడం నీ ముఖం. అందుకే 2 కొరింథీయుల రాసిన పత్రిక 8వ వచనంలో మాసిదోనియ సంఘం అక్కడ అద్భుతంగా ఒక కృప పడుతుంది. చదవండి, 5వ వచనం చదవండి. దేవుని చిత్తము వలన మాకును ఇదియుగాక మొదట ప్రభువుకును దేవుని చిత్తం వల్ల మాకును తమ్ము తామే అప్పగించుకున్నది. ఏంటట? మొదట ప్రభువుకును దేవుని చిత్తం మాకును తమ్ము తామే అప్పగించుకున్నది. చక్కగా ఫస్ట్ టైం చదవండి అమ్మా. ఇదియుగాక మొదట ప్రభువునకును, నాకు అది కావాలా, మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును, దేవుని చిత్తం వల్ల మాకు అనగా సేవకునికి తమను తామే అప్పగించుకున్నది. ఎందుకు అక్కడ దేవుని చిత్తం అని వాడబడింది? ఎందుకు దేవుని చిత్తం వాడబడింది అంటున్నాను. దేవునికి అప్పగించుకొని దేవుని చిత్తం చూడట్లేదట. అక్కడ వాక్యం అదే చెప్పబడుతుంది కదా. అంతేగా దేవుని చిత్తం వల్ల దేవునికి అనలా అక్కడ అన్నాడా? దేవుని చిత్తం వల్ల దేవునికి అనలా. నిజమే. నీ రక్షణ విషయంలో, నీ పాపను వదిలిపెట్టే విషయంలో దేవుని చిత్తాన్ని కనుక్కోకూడదంట. అర్థమైందా? సంపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటే ఎవరికి దేవుని చిత్తం కనుగోలంటే దేవుని సేవకునికి దేవుని చిత్తం వల్ల నీవు అప్పగింపబడాలి. మొదటి దేవునికి అప్పగింపబడితే తమకు తాము అంటే మనకి మనం అప్పగించుకుంటే అద్భుతంగా దేవుని చిత్తం చేస్తాం. అది ఏంటి దేవుని చిత్తం? సేవకునికి లోబడితే దేవుని చిత్తం. దాంట్లో దేవుని చిత్తం చూడొచ్చు. దేంట్లో చూడకూడదంట? దేవునికి లోబడే విషయంలో, పాపను వదిలే విషయంలో, రక్షణ విషయంలో
దేవుని చిత్తం అయ్యా ప్రార్థన చేయండి అనకూడదు. చాలా మంది తెలియదు. ఎస్, వీళ్ళు కూడా ఒకరు తెలియకపోతే వీళ్ళు అలా అన్నేమో మోసదోని సంఘం. ఈ దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుడి చిత్తం అని ఎరుగున్నామా? ఎరిగితే అంటున్నాను సంఘాన్ని రాకూడదని చెప్పను. అర్థం చేసుకోవాలి వాక్యం. ఎస్, నేను వస్తాను, నేను దేవుని చిత్తం నెరవేర్చినట్టే కాదు, వచ్చి దాని ప్రకారం వాక్యాన్ని జీవించడం దేవుని చిత్తం అంటాను. ఎస్, అంటే ప్రజల ప్రకారం ప్రభువా అని పలకడం కాదు. ఎస్, ప్రజలు పలుకుతున్నారు కదా, అది అంతరంగంలోంచి రావాలా. అయ్యా వచ్చానయ్యా, ఇద్దరు నాతో మాట్లాడు. వాడు దేవుని చిత్తం చేస్తాడు. ఎస్, ఆ సంఘం దేవుని చిత్తం నెరవేరుస్తుంది. అప్పుడు ప్రభు మనము ఏకము కాగలము, లేకపోతే ఏకం కాలేమండి. పరలోకంలో ఉన్నది భూమి మీద ఉన్నది రెండు ఏకము కాగలదు. పరలోకంలో దేవుని చిత్తము, భూమి మీద దేవుని చిత్తము రెండు ఏకం వస్తుంది. ఏకం ఆగలదు, లేకపోతే ఏకం కాలేదు. నువ్వు ఆయన ఏకం కాకపోతే నువ్వు తండ్రి దగ్గర ఏకం కాలేవు. అది దేవుని చిత్తము, దేవుని చిత్తంలో ఉన్న మరణమై ఉన్నది. ఆ కృప సంఘం పొందుకోలేదు. దినాన్న పొందుకోకపోతే ఎన్నను నీ విశ్వాస జీవితం కట్టుకోలేవండి. అత్తమను తొలికిసలాడుతుంటుంది నీ విశ్వాస జీవితం కదా, తొలికిసలాడుతూనే ఉంటుంది. ఓసారి తప్పిపోతుంటాం. చాలా మంది మన సంఘం గురించి తప్పుకోలేదా? చాలా మంది తప్పిపోయారు. వాళ్ళు ఎందుకు రక్షింపడ్డారో అర్థం అవ్వలేదు. ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఎస్ వాక్యం మన దగ్గరకు వచ్చింది. ఎస్, ఈ వాక్యం అనే మాట వల్ల నిన్ను రక్షింపబడగలిగితే ఆ మాటను ఆలకించి, అంటే ఈ వాక్యం ఆలకించి, అయ్యా నీ బండ మీద నా ఇల్లుని కట్టుకుంటానయ్యా, అయ్యా నీ బండ మీద నువ్వు నన్ను కట్టుకొని ప్రార్థన చేయకూడదు. దేవుని చిత్తం ఏంటంటే నేను కట్టుకునే కృప నాకు ఇయ్యాలా. ఆ కృప మనం అడిగితే దేవుడు మనకి ఇవ్వగలడు. అద్భుతంగా నువ్వు విశ్వాస జీవితాన్ని కట్టుకోగల, అద్భుతమైన సాక్షిగా ఈ లోకానికి ఉండగలవు. అప్పుడు ఆయన అంటాడు, ఆ గుంపులో మనం ఉండం. ఏ గుంపులో? ఆయనతో మాట్లాడి అనుభవం కలిగి కదా, ఆయన చూసి అనుభవం కలిగి వీరు ఎత్తవాడలేదు. చాలా మంది అనుకోవచ్చా ఆత్మ పొందుకున్న ప్రవచన వరం దర్శనాలు వస్తున్నాయి, రావచ్చు, చేయొచ్చు గాక, అన్ని చేయొచ్చు గాక. ఇక దేవుని చిత్తం ఏంది? దేవుని చిత్తమేలే. నేను ఏకం కాగలుగుతున్నానా? అద్భుతంగా పరిశుద్ధంగా ఉండగలుగుతున్నానా? నీతిగా ఉండగలుగుతున్నానా? సాత్వికంగా ఉండగలుగుతున్నానా? దీని మనసు కలిగి ఉండగలుగుతున్నానా? ఆ కృప పొందుకుంటే నువ్వు దేవుని చిత్తం ఇద్దరు మనం సంఘము నెరవేరుస్తున్నట్టు దేవుని చిత్తం చేయగలదు. దేవుని చిత్తానికే మనము ఏం చేయాలంట? ప్రతిదిన అయ్యా నేను నీ చిత్తము చేసేవారుగా, పరలోక రాజ్యంలో చేరేవారుగా ఉండాలయ్యా. ఆ కృప నాకు ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. శూద్రం 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 శూద్రమయ శూద్రమయ శూద్రం 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 శూద్రం